గైస్ వెల్కమ్ టు మాధవి అలగడ్డ. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన తలలో వెంట్రుకలు రాలిపోతున్నాయి కదా, అవి పక్కన పెట్టింటే కొన్ని పొదుపు చేసినాను, దానిలకు ఇవి వచ్చినాయి. ఇంకా ఎట్లా పిల్లలకు కావాలని చెప్పేసి ఇదిగో చిన్నోనికి ఒక బిల్టు, పెద్దోనికి ఒక బిల్టు. ఈ మధ్య నన్ను కొట్లాడ తిప్పుకున్నారు. నాకు బిల్ట్ అంటే ఇద్దరు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, ఇంకా అన్నీ నా రాచేసికే ఫ్రెండ్స్. ఒక్కగానొక ఆడపిల్ల కదా, ఆడపిల్ల కాదు నాకు, ఇంకా అన్నీ ఆమెకే. ఇదిగో పప్పీలు అంటే, చిన్న పప్పీలు అంటే, గాజులు, ఇంకా స్టిక్కర్లు అంటే ఆమెకు బాస. ఆ స్టిక్కర్లు గొర్రెల పెంట తీసుకోయింది. ఇంకా మాకంటూ ఏంటివంటే కదా, నేను పని చేసేటివి డ్రెస్సులు, ఇంకా చిన్నకు బట్టలు, ఇంకా క్లాత్ తీసుకున్నా. ఇది మా బండి దురుసనికి ఇవి చిక్కాలంటే చిక్కకుండా ఉన్నాయి. ఒక్కటే ఫ్రెండ్స్, ఎప్పుడు పోయినా కూడా ఒకటే. నాకు నా అదృష్టానికి అనుకుంటా. క్లాత్ దేనికంటే మనం మొబైల్ సర్వీస్, అది మొబైల్ సర్వీస్ మన పంచర్ షాప్ కూడా సర్వీసింగ్ చేసి ఉంటుంది కదా, సర్వీసింగ్ చేసిన తర్వాత కొంచెం బండి నీట్గా రావాలంటే ఇట్లా క్లాత్ ఉంటే బాగా నీట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే అది మనం చేసినా కానీ పని చేసినా కానీ వాళ్ళకి ఇంపితంగా ఉంటుంది, వాళ్ళు కూడా సంతోషపడతారు, అదే ఇది బలింది కదా అని చెప్పేసి. ఇంకా ఈ రెండు షాప్ దగ్గరికి పోవాలి. ఇంకా ఇవంటే మొత్తానికి ఇంకా మీకు తెలియదు, నేను గోర్ల పెయింట్ అంటే, చెంప పిన్నులు అంటే, ఇంకా ఆడల్లో తెలియదు. పెద్ద పెద్ద షాపులు ఏముంది, బంగారునైనా కొంటారు, బజార్లో బండి మీదైనా కొంటారు, ఏం చెప్పనీకి లేదు. ఒకగానొక కూతురు కదా, అది కొనుక్కుంటే కదా కొనలేదంట. అది అయినా మనం డబ్బులు పెట్టి కొనేదే ఉంది. అవే నా ఇంటికెళ్ళి రాలిపోయింటే నా బిడ్డకు అన్ని తీసి పెట్టేసి కొనేసినాను ఇవన్నీ. ఈ మధ్య రావడం లేదు, ఎందుకంటే ఆ ఉల్లిగడ్డ పొట్టు రసాలు అవి ఇవి నానాక వెళ్ళరా అంటే గతంలో బాగా రాలుతున్నాయి, అన్ని తీసి పెట్టినా. ఇంకా ఈ మధ్య నేను కూడా పెద్దల కాలంలో అదే సాంప్రదాయంగా వాళ్ళు పట్టించుకుంటున్నారంట ఉల్లిగడ్డ గాని అవి. మా అమ్మ చెప్పిన నేను పట్టించుకుంటుంటే కొంచెం వెంట్రుకలు రావడంలే. ఏదో ఫ్రెండ్స్, అవి కూడా కొన్ని దిగుళ్ళ వల్ల, ఆలోచనల వల్ల వెంట్రుకలు రాలుతాయంట. నాకు ఏ ఆలోచనలు లేవు, కానీ నా వెంట్రుకలు రాలిపోతున్నాయి. ఇంకా మా పెద్దోడంట ఏమన్నా షాప్ కాడ డీజిల్ చెయ్యి, గ్రీస్ చెయ్యి, టైర్లది సొల్యూషన్ చెయ్యి, స్టిక్కర్ది ఇవల్ల ఏమన్నా తగలబట్టి ఏమన్నా రాసుకొని పోతున్నాయి ఎటా చెయ్యబట్టి 8 ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్స్. 8 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడే రాలుతాయా? అంటే 8 ఏళ్ళ నుండి పట్టుకొని ఇప్పుడు ఏమన్నా అయిపోయింది జంటికలు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కదా యూట్యూబ్ ఛానల్ కానీ చూసేవాళ్ళు, అదే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కూడా చాలా బాగుపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ చూసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూడండి. మీ దయ్యా మాకేంటంటే మెయిన్ పాయింట్ లింక్ పెట్టేది రాదు, అంటే జీవితాల్లో లింక్ పెట్టేది రాదు, దీనిలో లింక్ పెట్టేది రాదు. మెయిన్ పాయింట్ అసలు చదువు లేదు. మీరు వీడియోలో చూసి ఉంటాడు ఆల్రెడీ, మేము చెప్పినాం కాబట్టి. నిన్న పెద్ద పెద్ద వీడియోలు తీయాలి, బాగా కొండలు గోమంత్రాలు ఎక్కి స్వాతికి పోయి చూడాలని చెప్పేసి తీయాలనుకునేది మాది. నిన్న ఎందుకో మరి అకస్మాత్తుగా వర్షం చీకట్లు పడదు. ఈ పొద్దు కూడా పడింది, నిన్న పడింది. అంటే ఈ పొద్దు తక్కువ, నిన్న వన్య వర్షాలు, వంకలు, వాగులు, అందులో పాంప్లెట్ ఎక్కుండాలి కదా, అడవిలో ఎక్కువ పడింటుంది. వద్దమ్మా, అక్కడ ముందుగానే వంకలు వచ్చాయి, కొద్ది ఈ నెల వద్దులే, మళ్ళా నెల వదానులే అని చెప్పేసి ఆడికి చీకట్లో 4 గంటలకు లేచినాం. పోవాలని చెప్పేసి తగ్గుతాదిలే, ఏం చేస్తాదిలే అనుకున్నా, కానీ తగ్గలే ఫ్రెండ్స్. నా అదృష్టం అది. చాలా రోజుల నుంచి అనుకుంటే పిల్లలు ఉన్నారు, అప్పుడు చిన్న పిల్లలు చలికి ఇది అదని చెప్పి ముక్కులు దండి ముక్కింది ఫ్రెండ్స్. మొత్తానికి నా సంపాదన సరిపోతుంది లేదో, ఒకవేళ మీరైనా కానీ బ్యాంక్ బ్యాలెన్స్ వేరే, ఎందుకంటే టెంకాయలకు, బొట్లకు, పూజలకు, పుణ్యస్కారాలకు దీనికే పోయేటట్టుంది. అదే అనుకున్నాను రాత్రి కూడా పని. నా ఏటికే వానదేవుడు వచ్చి నిలబడినాడు, స్వామి ఎవరైనా నువ్వు ఎందుకు బాధపడతావు ఆయన అని చెప్పేసి వాన గుడిపీయడం మాగిపోయింది అనుకున్నామట. నెక్స్ట్ నెల పోయేదే నీ ఇంట్లో అమ్మిచ్చేది అంతేనా? లేదులే, స్వాతికి తిరగాలి. రేపు శనివారం మా ఊరికి వెంకటేశ్వర స్వామి గుడి కాడికి పోవాలి. ఇంకా తర్వాత ఓంకారం పోవాలి. మా పెళ్ళైన దాన్నే నాకు కొడుకు ఉడితే ఆడికి వచ్చాడనుకున్నా, ఆల్రెడీ కొడుకు పుట్టినాడు, మేము పోలే, ముక్కుబడి అది చెల్లించుకోవాలి. ఇంకా మొన్న పాంప్లెట్లో బొట్లు పెట్టేదంటే అయిపోయింది. ఇంకా స్వాతి, ఇంకా అలాగే ఆదివారం పుట్టాల మొక్కోవాలి. ఇంకొక శనివారము, సోమవారము అది లిస్ట్ నాకు కెమెరా కూడా జారిపోతుంది దానికి. చాలా ముక్కుబడులు ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద ముక్కుబడి ఏంటంటే కదా, పెద్దమ్మకు యాటలు పెట్టాలి. ఈసారి పెద్దమ్మ తల్లి దయ్య
చూచే ఖచ్చితంగా ఏట పెట్టాల్సిందే. ఈ ముక్కు వల్ల ఏదో రోజుకు 300-400 కూలి ఇచ్చేటోళ్ళు ఇటు పెద్ద పెద్ద కోరికలు తెరిచామని నా వాటి కానీ ముక్కితే ఏం సార్ ఫ్రెండ్స్ ఇట్టేటోళ్ళు మొగులు దెక్కపోతారంట చాలా మంది. మీకోసమే కదా ముక్కినేది నేను. ఏది కూడా మాకోసరం అని చెప్తారు. సొడ్లు పెట్టుకునేది సిరియలు నగలు పండగ వేసుకుంటున్నా వాళ్ళ సార్ ఇలా సార్ అని చెప్పేసి మమ్మల్ని కూడా అడిచే జోయి కాల్ చేసి వద్దులే అనకూడదులే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి తినక బాయ్ అబ్బా. నాకు కెమెరా పట్టుకోలేదు. లేదులే అన్ని చెప్తాను. నేను ఈ కోరికలు అనేది తీర్చలేని మా వీడియో కట్ చేస్తున్నాను.